ఈనాటి ధ్యానం కొరకు ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం, 12వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని ఆగండి. ఈ నడికట్టును దేవుడు కొన్నాడు. ఎలా కొన్నాడంటే చెప్తాను వినండి. ఎక్కడో పాపదాస్యములో 430 సంవత్సరాల నుండి ఐగుప్తు అనే పాపదాస్యములో వారు ఉన్నప్పుడు 4 సంవత్సరాలుగా ఐగుప్తు దేశానికి బానిసలుగా వారు ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల నుండి వారు బానిసలుగా పాపమనే దాస్యములో ఉన్నప్పుడు దేవుడు ఒక సేవకుణ్ణి పుట్టించాడు. ఆ సేవకుణ్ణి పుట్టించి ఆ సేవకుణ్ణి వారి మధ్యకు పంపించి, ఆ సేవకుడు ఎలాంటి వాడో తెలుసునా? ఈ జనుల పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చటానికి కుటుంబాన్ని లక్ష్య పెట్టని వాడు ఆ సేవకుడు. సంఘమే 10 సార్లు తప్పు చేస్తే ఆ సంఘం ఎదుట సాగిలపడిన వాడు ఈ దైవజనుడు. సంఘాన్ని అరణ్యములున్న సంఘాన్ని నాశనం చేయటానికి వస్తే తీర్పు రాకుండా అడ్డగించిన దైవజనుడు ఆ దైవజనుడు. దేవుడే చెప్పాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. అలాంటి ప్రజల కొరకు త్యాగాలు చేయగలిగిన, కుటుంబం అంతటిని వదులుకోగలిగి 40 సంవత్సరాల అరణ్యములో తన కుటుంబాన్ని వదిలేసి దేవుని ప్రజలకు నడిపించటానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం పెట్టి అన్నిటిని వదులుకున్నవాడు దైవజనుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన ఒక దైవజనుడిని పుట్టించి వారి మధ్యకు పంపించి తన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు చేయించి పాపమని ఐగుప్తు దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి ఆ దైవజనుల ద్వారా దేవుడే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయించి వారి మీద ఉన్న పాపము నుండి విమోచింపబడటానికి నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి మీద చల్లి, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా చల్లి వారిని దాస్యము నుండి విడిపించాడు. ఇప్పుడు ఆ దాస్యము నుండి విడిపించబడటానికి సేవకుని పుట్టించాడు. సేవకుని వారి మధ్య పంపించారు. ఆ పాపం అనే దాస్యం, ఐగుప్తు అనే పాపం అనే దాస్యం విమోచించటానికి గొర్రె పిల్ల రక్తము, ప్రాణము వెలగా పెట్టబడింది. స్తోత్రం చెప్పండి. అలా గొర్రె పిల్ల రక్తమును, ప్రాణమును వెలగా పెట్టి దేవుడు వారిని విడిపించాడు. వారు ఎవరో కాదండి, దేవుని జనాంగమని పిలువబడుతున్న ఇశ్రాయేలు యూదులు. ఐగుప్తు అనే పాపదాస్యంలో ఉన్నప్పుడు వారి మధ్యకు సేవకుని పంపించి గొర్రె పిల్ల రక్తమును, గొర్రె పిల్ల ప్రాణమును ప్రాణంగా పెట్టి వెలగా చెల్లించి వారిని విడిపించాడు. కొనుక్కున్నాడండి దేవుడు వారిని. గొర్రె పిల్ల రక్తముతో, గొర్రె పిల్ల ప్రాణముతో వారిని కొనుక్కున్నాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభువును పరలోక తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభువైన ఆయన కుమారుని ప్రాణాన్ని బలిగా పెట్టి, అర్పణగా పెట్టి కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఇశ్రాయేలు ప్రజలను ఒక నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా ఆ నడికట్టును కొని వారిని తనకు అంటి ఉండనిచ్చాడు. నడికట్టు నరుని నడుమునకు ఏ విధంగా అంటి ఉంటుందో అలా అంటి ఉండనిచ్చాడు. ఎప్పుడైతే అలా అంటి ఉండనిచ్చాడో దానికి కీర్తి, ఘనత, మహిమ, గౌరవాలు పెరిగాయి. ఇప్పుడు ఇది ఏం చేసిందో తెలుసా? ఆ ఇశ్రాయేలు జాతి అనే ఆ నడికట్టు ఆయనతో అంటి పెట్టుకొని ఉండగానే గౌరవము, ఖ్యాతి, విలువలు పెరిగాయి. ఇప్పుడు గర్వించి దేవుని మాట వినటం మానేసింది. దేవుని మాట వినటం మానివేసింది. అయినా దేవుడు సహించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సహించుకున్నాడు, కొన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు. అయినా వినటం లేదే. అయినా వినటం లేదు.
నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 30వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, దేవుడట వారు మాట వినకపోయినా ఓర్చుకున్నాడట. నీ ప్రవక్తల ద్వారా ఆత్మ చేత వారి మధ్య దేవుడు సాక్ష్యము పలికించాడట. కానీ వారు వినలేదట, వినకపోయారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అరే, మీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణము వెలగా చెల్లించబడిందే. మిమ్మల్ని నడిపించటానికి నా ఇల్లంతటిలో నమ్మకమైన అభిషేకము కలిగిన ప్రవక్తలను మీ యొద్దకు పంపించానే, మోషే వంటి ఒక నాయకుని పంపించానే. అయినా వారు ఆయన మాట వినలేదట. అలా విమోచించి నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు వారిని తనను అంటి ఉండనిచ్చాడు. అయినా వారు ఆయన మాట వినలేదట, ఓర్చుకున్నాడటండి. దేవుడు ఏం చేశాడు చెప్పండరా? ఓర్చుకున్నాడట, చాలా కాలం ఓర్చాడట. అరే, దీన్ని నేను కొనుక్కున్నాను, నా నడుమునకు అంటి ఉండనిచ్చాను, నా వలన ఘనతను గౌరవాన్ని సమాజంలో పొందేటట్లు చేశాను. ఇప్పుడు నా మాట వినటం లేదని దేవుడు ఓర్చుకున్నాడట. ఓర్చుకున్నా కూడా ఓర్చుకొని ప్రవక్తలను పంపించాడట. యెహోవా సెలవిచ్చినదేమనగా అని ప్రకటించగలిగిన ప్రవక్తలను పంపించాడట. అంతేకాదు, తన ఆత్మ ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ దర్శిస్తూ వచ్చాడట. అయినను వారు ఆయన మాట మాట్లాడండి వినలేదట. అప్పుడు దేవుడు కోపగించుకున్నాడు. వింటున్నారా? కోపగించుకొని తనను అంటి ఉండనిచ్చిన ఆ నడికట్టును తన నుండి వేరు చేశాడు. వేరు చేసి దాన్ని యూప్రటిస్ నది దగ్గర ఉన్న బండ సందుల్లో పెట్టాడు. దాచాడట. వద్దనుకున్నాడు దేవుడు, దాన్ని ఇడిచిపెట్టేశాడు. కానీ మరలా దాచాడట. దాచిన తర్వాత తనకు వేరైపోయింది ఇప్పుడు ఈ నడికట్టు. కొంతకాలం తర్వాత వెళ్ళి మళ్ళా దాన్ని చూస్తే అది చెడిపోయి ఉండెను. దేనికి? దేవుని మాట వెనుక దేవునికి దూరమైన ఇశ్రాయేలు జాతి అనే ఈ నడిగట్టు దేవుని నుండి వేరు చేయబడిన తర్వాత అది ఎందుకో పనికిరానిదాయన. ప్రియ దేవుని జనాంగమా, నీవు నేను పాపమనే దాస్యములు ఉన్నప్పుడు, దేవుని నెరుగని అన్యచల్యమై ఉన్నప్పుడు, చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన రాజ్యం అనగా అపవాది ఏలుబడిలో మనం నడిపించబడుతున్నప్పుడు, ఆ అపవాది చేతి కింద ఉన్న మనలను విమోచించడానికి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును పంపి మన కొరకు ఆయన ప్రాణమును ఆయన రక్తమును వెలగా చెల్లించి మనలను కూడా ఆయన కొనుక్కున్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ తన కుమారుని ప్రాణమును రక్తమును వెలగా చెల్లించి మనలను కొనుక్కున్నాడు. మనలను కొనుక్కున్నాడు. అంతేకాదు, అన్య జనుల్లో ఉండి పిలువబడిన మనలను ఆయనతో ఆయన ప్రియకుమారునితో అంటి ఉండనిచ్చాడు. అంటి ఉండనివ్వటం వల్ల మనకు ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, మన అవసరాలు తీర్చబడ్డాయి, ఎంతో దీవించబడ్డాం. కానీ మనం కాలక్రమేణా ఆయన మాట వినని స్థితి మనలో లేదా? నువ్వు ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుండి నీవు ఆయన మాట వినకపోతున్నా ఓర్చుకున్న అనుభవాలు లేవా? దేవుడే ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, ఇంకా వినటం లేదు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నువ్వు ఆయన మాట వినలేదు, నేను ఆయన మాట వినలేదు. అప్పుడు ఓర్చుకొని ఆఖరికి ఆయన తీసిపడేశాడు. దేవుని నుండి వేరు చేయబడిన తర్వాత అది ఎందుకు పనికిరానిది. అది చూడగా చెడిపోయి ఉండెను, అది ఎందుకు పనికిరా. నా ప్రియ దేవుని జనాంగమా, దేనినో నువ్వు కోరుకుని
జీవము గల దేవుని విడిచిపెట్టేస్తున్నావు. దేవుని నడుమున కొన్ని వంటి ఉన్నావు కాబట్టి, ఒకప్పుడు నీవు నేను కూడా దేవునికి అంటి ఉన్నాము కాబట్టి నాకు ఈ ఘనతండి. నన్ను దేవుడు తనను అంటి ఉండనిచ్చాడు. నా కొరకు ఆయన ప్రాణం పెట్టడమే కాకుండా, నా పాప విమోచన కొరకు ఆయన రక్తం సిందించడమే కాకుండా, నన్ను ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన నన్ను ఉండనిచ్చాడు. కాబట్టి ఈ ఘనత, ఈ గౌరవం, ఈ స్థానం. మరి నేను ఆయన మాట వినకపోతే 5 సంవత్సరాలు ఓర్చుకుంటాడు, 4 సంవత్సరాలు ఓర్చుకుంటాడు, 10 సంవత్సరాలు ఓర్చుకుంటాడు. కానీ తర్వాత శాశ్వత కాలం నేను ఆయన అంటి ఉండనివ్వడుగా, తీసేస్తాడు. తర్వాత తీసేసిన తర్వాత అది చెడిపోయింది. ఎందుకు? పనికిరానిది. నన్ను ఆయన అంటి ఉండనిస్తున్నాడు కాబట్టే నాకు ఈ విలువ, నాకు ఈ ఘనత, నాకు ఈ గౌరవం, నాకు ఈ స్థానం. ఒకవేళ ఆయనను అంటి ఉండనివ్వకపోతే చెడిపోతాను, పనికిరానిది అయిపోతాను. దేవుడు ఓర్చుకున్నంతకాలం ఓర్చుకున్నాడట. ఇక తర్వాత నడుమున కొన్ని నడికట్టి తీసేసి యూఫ్రటీస్ నది దగ్గర పడేశాడు. కొంతకాలానికి అదేమైంది? చెడిపోయింది, పనికిరానిదాయను. ఎందుకలా చెడిపోయింది? ఎందుకలా పనికిరానిదయ్యింది? నెంబర్ 1, యెహోవా మాట వినకపోవుట వలన. 11వ వచనంలో ఉందిగా, యెహోవా మాట వినకపోవుట వలన. దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడతాడు? నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. పెందల కడనే లేచి తన ప్రవక్తలను నీ యొద్దకు పంపి, నీ నుండి ఆయన తండ్రి అయిన దేవుడు ఏది ఆశిస్తున్నాడో, నీవు ఎలా బ్రతకాలో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని చిత్తమో, దాన్ని ప్రవక్తల ద్వారా ఆత్మదేత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి విన్నావా? 2024 కూడా అయిపోయింది. 25వ సంవత్సరంలో మొదటి ఆదివారం దినం కూడా అయిపోతుంది. ఇంకా మాట వినని స్థితి. సౌలు వలె అమాలేకీయుల మొత్తాన్ని హతమార్చమంటే అందరినీ హతమార్చు. నీవు ఉండనిస్తావు, అగగును ఉండనిస్తావు, నీకు నచ్చిన వారిని ఉండనిస్తావు. నీ జీవితంలోండి దేన్ని తీసివేయాలో, ఏది వేళ్లతో సైతం తీసివేయాలో దేవుడు చెప్పాడు. ఆ అమాలేకీయులను బొత్తిగా నాశనం చేయమంటే అమాలేకీయులను అందరినీ చంపిన సౌలు అగగును మాత్రం ఉండనిచ్చాడు. ఎందుకంటే అగక్కును ఇతనికి సంబంధం ఉంది. అగగు ఇతని స్థానానికి చెందినవాడు, అగగు ఇతని స్థితికి సరిపోతాడు. దేవుడు అందరినీ నిర్మూలన చేయమంటే ఉండనిచ్చాడండి, అగగును ఉండనిచ్చాడు. నీ హృదయంలో నుండి ఏది తీసివేయబడాలో 100 సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తే తీసివేయవలసినవి కొన్ని తీసివేసావు తప్ప బొత్తిగా తీసివేయగలిగావా? దేవుని మాట విన్నావా? చెప్పటం ఆయన ధర్మం, చేస్తావు చెయ్యవనేది నీ నిర్ణయం. మాట వినని సౌలును దేవుడు రాజుగా ఉండటానికి పనికిరాడని చెప్పి దేవుడు విసర్జించాడు. మరి ఈ రోజున ప్రవక్తల ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడిన మాట విన్నావా? వినలేదు.
వినకపోయినందున దేవుడు ఏం చేశాడు? ఓర్చుకున్నంతకాలం ఓర్చుకున్నాడు. ఇక నా నడుమునికి ఇది అంటి ఉండకూడదని చెప్పేసి తన నడుము నుండి తీసేశాడు. దేవుని కృప నీకు దూరం అయితే, దేవుడు తనతో నిన్ను అంటి ఉండనివ్వకుంటే, దేవునితో ఒక నడుముతో అంటుకొని ఉన్నట్లు దేవుడు నిన్ను తనను అంటి ఉండనివ్వకపోతే నీవైనా నేనైనా చెడిపోతాం. ఎందుకు? పనికిరాని వాళ్ళం అయిపోతాం. నీవు చెడిపోవడానికి మొదటి కారణం దేవుని మాట వినకపోవటం కదా.